ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 26వ భాగం. అందరం శివబాబా స్మృతిలో ఉండి చదువుకుందాం. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. రావణలంకలో ఉన్న సీతను తీసుకురావడం కోసం వానరసేన పెద్ద పెద్ద రాళ్లతో దారి తయారు చేస్తుంటే ఉడత వచ్చి ఒక కట్టెపుల్ల నోటితో తెచ్చివేసి ఆ దారి వేయడానికి సహయోగి అయింది. అప్పుడు రాముడు ఉడత చేసే సహాయాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు కదా. ఇక్కడ ఉడత చేసింది చిన్న సహాయం అయినా కానీ రాముడి దృష్టిలో పడి అతని మనసు గెలుచుకుంది. ఒక మంచి కార్యానికి, ధర్మస్థాపన కార్యానికి తన శక్తి కొద్దీ సహాయం చేస్తే ఎంతో గొప్ప పేరు వస్తుంది. అలాగే ఉడతకు కూడా గొప్ప పేరు వచ్చింది. మనము గమనిస్తే ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ప్లానింగ్ ఇచ్చే ఇంజనీర్ దగ్గర నుంచి తాపీ మేస్త్రి, ఇల్లు కట్టడానికి అవసరమయ్యే సిమెంట్, ఇటుక అందించే కూలీలు, మార్బుల్ వేసేవారు, ఎలక్ట్రీషియన్ లాంటి వారు ఎందరో సహయోగి అయితే ఆ ఇల్లు పూర్తవుతుంది కదా. బాబా అంటున్నారు, ఈ ధర్మస్థాపన కార్యాన్ని ఒక్కరూ చేయలేరు. అందరూ కలిసి సంఘటనగా చేస్తేనే సత్యయుగ స్థాపన జరుగుతుంది. మీలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషత ఉంది. దాన్ని మీరు రుద్రజ్ఞాన యజ్ఞంలో ఉపయోగించండి. మీకు జన్మ జన్మలకు సరిపడా సంపాదన తెచ్చి పెడుతుంది. అర్థమవుతుందా అంటున్నారు బాబా. లంకకు పోవడానికి పెద్ద పెద్ద రాళ్లతో దారి చేస్తుంటే ఉడత కూడా నేనొక చిన్న కట్టె వేస్తే ఇంత పెద్ద దారి పూర్తి అవుతుందా అని అనుకొని ఆ చిన్న కట్టె వేయకుండా ఆగిపోతే ఉడత రాముడి ప్రశంస అందుకునేదా? గమనించండి అంటున్నారు బాబా. మీరు కూడా ఇంత పెద్ద ధర్మస్థాపన కార్యానికి మేము చేసే చిన్న చిన్న సేవలకు బాబా మాకు మంచి ప్రాప్తులు ఇస్తాడా? బాబా హృదయ సింహాసనం గెలుచుకుంటామా అని ఆలోచించి ఆగిపోకండి. నీరు లేక దాహంతో ప్రాణం పోయే వాడికి మీరు ఒక్క గ్లాసు నీరు ఇస్తే అతని ప్రాణం నిలబడుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారికి మంచి భోజనం పెట్టినా కానీ మీరు ఇచ్చిన గ్లాస్ నీరుకే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కదా. అర్థమవుతుందా అంటున్నారు బాబా. అందరికీ శివబాబా ఇస్తున్న వరదానం, ఈశ్వరీయ సేవాధారీ భవ. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.